హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 3 లిటిల్ స్టార్స్ సిఎల్వి. ఈరోజు కాకినాడ శ్రీపీఠంలో జరిగిన సరస్వతి పూజ గురించి అయితే చూపించబోతున్నాము. మేమైతే శ్రీపీఠంకు తెల్లవారుజామున వచ్చేసాము సరస్వతి పూజ కోసం. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు కాకినాడ శ్రీపీఠంలో సరస్వతి అమ్మవారి పూజ. మహాశరన్నవరాత్రుల్లో 8వ రోజు అయినటువంటి శ్రీ మూలా నక్షత్రంలో సరస్వతి అమ్మవారి పూజ నిర్వహిస్తారు. ఇదైతే ఎంట్రీ గేటు. సరస్వతి అమ్మవారి పూజ కోసం ఇక్కడ క్యూ లైన్ అయితే పెట్టారు. పిల్లలకు అమ్మవారి పూజ కోసం ఫోటో, కుంకుమ, పెన్ను ఇచ్చారు. ఇక్కడ అమ్మవారికి తెరని కట్టారు. ఈరోజు వచ్చేసి 8వ రోజు. అమ్మవారు శ్రీ సరస్వతి అవతారంలో దర్శనమిస్తారు. శ్రీ సరస్వతి పరిపూర్ణానంద స్వామివారిచే పూజను నిర్వహించడం జరుగుతుంది. సరస్వతి పూజ చేయడం కోసం అయితే మా చరణ్ తేజ రెడీగా ఉన్నాడు. ఫస్ట్ బ్యానర్లో అయితే చిన్నపిల్లల్ని కూర్చోబెట్టారు, తర్వాత పెద్ద పిల్లల్ని. సరస్వతి పూజ అయిన తర్వాత మాత్రమే శ్రీ ఐశ్వర్యాంబిక అమ్మవారి దర్శనం అయితే ఇచ్చారు. వీడియో అయితే చివరి వరకు చూసేయండి. ఈ శ్రీపీఠంలో సరస్వతి పూజనైతే చాలా చక్కగా నిర్వహించారు. శ్రీ సరస్వతి పరిపూర్ణానంద స్వామివారు అయితే చాలా శ్రద్ధగా ప్రతి ఒక్కరిని పూజ చేయమని చెప్పారు. మా చరణ్ తేజ కూడా చాలా శ్రద్ధగా చేస్తున్నాడు. సరస్వతి నమః అనుకుంటూ చాలా శ్రద్ధగా పూజ అయితే చేస్తున్నాడు. వాడైతే చాలా కాన్సన్ట్రేటెడ్గా అయితే పూజ అయితే చేస్తున్నాడు. శ్రీ సరస్వతి పరిపూర్ణానంద స్వామివారు చాలా చక్కగా ప్రసంగం అయితే చెప్పారు. ఈ ఆలయంలో శ్రీ ఇష్టగణపతి, శ్రీ ఐశ్వర్య అంబిక అమ్మవారు, అలాగే కష్టహర కార్తికేయ ఉంటారని చెప్పారు. ఇక్కడైతే మా పిల్లలు చాలా శ్రద్ధగా పూజనైతే చేస్తున్నారు. అందులో మా చరణ్ తేజ అయితే గురువుగారు చెప్పినట్లు భక్తి శ్రద్ధలతో మంత్రాలను పఠిస్తూ పూజనైతే చేస్తున్నాడు. చాలా భక్తి శ్రద్ధలతో అయితే పూజనైతే చేస్తున్నాడు. ఇక్కడైతే గురువుగారు అందరి మధ్యకు వచ్చి ఓం ఐం సరస్వతి నమః అని చెబుతూ పూజ చేయమంటున్నారు. ప్రతి ఒక్కరిని కూడా ఓం ఐం సరస్వతి నమః, ఓం ఐం సరస్వతి నమః, ఓం ఐం సరస్వతి నమః అని చెబుతూ
తర్వాత గురువుగారు ఈ పూజ చేసిన కుంకుమను ప్రతి విద్యార్థులను స్కూల్కి వెళ్ళేటప్పుడు బొట్టు పెట్టుకొని వెళ్ళమని చెప్పారు. పూజ అనంతరము స్వామివారు ప్రతి ఒక్కరిని శ్రీ ఐశ్వర్య అంబిక అమ్మవారి దర్శనం కోసం అయితే వెళ్ళమని చెప్పారు. ఐశ్వర్య అంబిక అమ్మవారి ఆలయంకి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకోమని చెప్పారు. అక్కడైతే ఇష్ట గణపతి శ్రీ ఐశ్వర్య అంబిక అమ్మవారు, అలాగే కష్టహర కార్తికేయ స్వామివారు ముగ్గురు దర్శనం ఇస్తారని చెప్పారు. పూజ అనంతరము గురువుగారు అమ్మవారికి హారతి ఇవ్వడం జరిగింది. ఇక్కడైతే మనకు వారాహి అమ్మవారు కూడా దర్శనమిస్తున్నారు. శ్రీ సరస్వతి పరిపూర్ణానంద స్వామివారు ప్రతి ఒక్కరిని ఆయన తన చిరునవ్వుతో ఆశీర్వదిస్తున్నారు. ఇక్కడ శ్రీపీఠం చీరలు 250 రూపీస్కే అమ్ముతున్నారు. వాలంటీర్స్కి అయితే గ్రీన్ కలర్ శారీసు, పూజ చేసుకునే వారి కోసం రెడ్ కలర్ శారీసు, ఈ శ్రీపీఠం చీరలు అమ్మడం జరుగుతుంది ఈ కౌంటర్లో. వాలంటీర్స్ అంటే ఇక్కడ సేవ చేసే వారికి మాత్రమే గ్రీన్ కలర్ శారీస్ ఇస్తారు. మనం ఇక్కడ నుంచి శ్రీ ఐశ్వర్య అంబిక అమ్మవారిని అయితే దర్శనం చేసుకోవడానికి లోపలికి వెళ్ళాలి.
ఇక్కడ వచ్చేసి అమ్మవారి ఆలయం పక్కన శ్రీ ఆంజనేయ స్వామి వారు కూడా మనకు దర్శనం ఇస్తున్నారు. మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.